నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ ప్రమాణ స్వీకారం. అతిథిగా పాల్గొని మాట్లాడిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. జాలాజీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రత్తిపాటి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంటుందన్న శాసనసభ్యులు. గణపవరంలో కళాజాత, హెచ్ఐవి ఎయిడ్స్ పై వీధి నాటక ప్రదర్శన. నియోజకవర్గమంతా నిఘా నేత్రంలో ఉంచాలి. సిసి న్యూస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన డిఎస్పీ నాగేశ్వరరావు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శైలజ అమరావతి ఉద్యమంలో కీలక భూమిక పోషించడం రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఆమె భవిష్యత్తులో చట్టసభల్లో కూడా తన గళం వినిపిస్తుందనే నమ్మకం ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్గా శైలజ మహిళల సంక్షేమం కోసం, భద్రత కోసం అధిక ప్రాధాన్యతనిచ్చి ఆ పదవికే గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్లో సోమవారం రాత్రి జరిగిన రాయపాటి శైలజ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్, మేయర్, పలువురు రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి పాల్గొని ఆమెను సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుతో మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి ప్రభుత్వం అందజేసిన 50,000 ఆర్థిక సహాయం చెక్కును మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం అందజేశారు. ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ ఈ నెల 14వ తేదీన కూలి పనులకు వెళ్ళినప్పుడు పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రత్తిపాటి తాజాగా ఆమె భర్త జాన్ సైదాకు ఆర్డీఓ మధులత సమక్షంలో 50,000 చెక్కును అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కూడా త్వరలోనే అందేలా చూస్తామని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. భార్య మృతితో అధైర్యపడకుండా పిల్లలను జాగ్రత్తగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని ప్రత్తిపాటి సైదాకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామినేని సాయిబాబు, కారుచోల గ్రామ నాయకులు పాల్గొన్నారు. వేలూరు గ్రామ సిపిఐ పార్టీ సభ్యులు కామ్రేడ్ బొంత రాజ్ కుమార్ కుమార్తె ప్రతిమ వివాహం వేలూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రావిపాటి వెంకటేశ్వరరావు, నాగభైరురావు, సుబ్బాయమ్మ, పేలూరు రామారావు, నాయుడు శివకుమార్, కాసా సాంబయ్య, షేక్ ఖాదర్వలి, మూసాబోయిన వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, వరప్రసాద్, బొంత రాజారావు, బొంత భగత్ సింగ్ తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులకు వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని మళ్లీ కరోనా మహమ్మారి భయపెడుతుంది. కొత్తగా 257 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా పడిన నేపథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చిలకలూరిపేట నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షులు పేలూరు రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కార్మిక, కర్షకులు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలిపారు. కార్మికులకు కార్మిక శాఖ ద్వారా సభ్యత్వాలను నమోదు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. నిరసన కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ సిపిఐ మాజీ ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, ఏఐటీసీ నాయకులు నాయుడు శివకుమార్, తన్నీరు వెంకటేశ్వర్లు, షేక్ ఖాదర్వలి, అరధ్ల రామకృష్ణ, లెనిన్,
యూనిట్ సిపిఐ కార్యదర్శి బొంత భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనంలో ఉన్నందుకు సొంత కోర్టు భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసి విన్నవించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు. శాసనసభ్యులు స్పందించి త్వరలో దీనిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్టు న్యాయవాద సంఘం నాయకులు తెలిపారు. వాసవి క్లబ్ గ్రేటర్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వాసవి జ్ఞాన మందిరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల కాలం చేసిన క్లబ్ సభ్యులు కొత్తూరి వీరాంజనేయులకు వికేఎస్పీ పథకం కింద 1,09,060 రూపాయల విలువ కలిగిన 2 చెక్కులను వీరాంజనేయులు కుమారుడు కొత్తూరి వెంకటేశ్వర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ మునగాల చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి క్లబ్లో కనీసం 10 మంది సభ్యులను చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరవపల్లి సత్యనారాయణ, జోన్ చైర్మన్ సికాకొలి సుబ్బారావు, కొత్త కోటేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు దామిశెట్టి నాగేంద్రం, హేమలత దంపతులు ఉన్నారు. చిలకలూరుపేట వాసీ క్లబ్ గ్రేటర్కి చేయడం జరిగినది. ఈరోజు ఇక్కడికి చేసినటువంటి మన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అరవపల్లి సత్యనారాయణ గారికి, అలాగే B2048 రీజన్ 3 జోన్ 1 జోన్ చైర్మన్ సికాకొలి సుబ్బారావు గారికి, అలాగే వాసీ క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, వారి సతీమణి హేమావతి గారికి, మా కో ప్రెసిడెంట్ వీరు నేను ఒకే రోజున ఒకే ఇయర్ ప్రెసిడెంట్ చేసామని, అలాగే నేను 2019 క్యాబినెట్ సెక్రటరీ అయితే మన ఆర్సీ ప్రెసిడెంట్ చైర్మన్ మన కొత్త కోటేశ్వరరావు గారికి, మిగతా ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. వాసీ క్లబ్ గ్రేటర్ నర్సరాపేట చిలకలూరుపేటలో వారి మొత్తం 50 మంది సభ్యులండి. వీరిలో 30 మంది వాసవి కుటుంబ సురక్షా పథకానికి కట్టి ఉన్నారు. వీరిలో ఈ రోజున వాసీ క్లబ్ గ్రేటర్ సభ్యులైన కొత్తూరు వీరాంజనేయులు గారు కాలం చేశారు. వారు వికేఎస్పీ మెంబరు. వారికి విసిఐ నుంచి 1,08,800 రూపాయలు అందించడం జరిగింది. ఈ చెక్కుని వారి కుమారుడైన కొత్తూరు వెంకటేశ్వరరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు వాసవి కుటుంబ సురక్షా పథకాన్ని ఒకటి నిర్వహిస్తున్నారండి. ఇందులో నెంబర్గా ఉన్నది ప్రతి వాసవి క్లబ్ సభ్యులందరూ ఇందులో మెంబర్గా ఉండవచ్చు. వారు మొదట 2,000 రూపాయలు డిపాజిట్ చేసి 1,000 రూపాయలు అలా డబ్బులు ఉంచాలండి. అందులో ఎవరైనా ఒక వ్యక్తి సభ్యులు చనిపోతే వారికి తలా 100 రూపాయలు తగ్గించి చనిపోయిన వ్యక్తికి అందించడం జరుగుతుంది. దీనిని వాసవి కుటుంబ సురక్షా పథకం. ఈ పథకంలో ఎప్పుడైతే వాసవి క్లబ్ సభ్యులు ఉంటారో వారికి కుటుంబానికి చక్కటి ఆసరా దొరుకుతుంది. కావున జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఆ సంస్థ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, లాలూ దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా పాల్గొని ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం సర్వస్వం దారాదత్తం చేసిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు ప్రకాశం పంతులు అన్నారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. గాడ్స్ సలహాదారులు మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటుకు తమ వంతు సాయం చేసేందుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు కృష్ణుడు, దొళిపాళ శ్రీనివాసరావు, జేవీవి రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, గాడ్స్ ప్రతినిధులు రవి, న్యాయవాది ఇనగంటి శివనాగరాజు తదితరులు ఉన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా మా చిట్టిబాబు గారి ఆఫీస్ యందు ఒక చిన్న సభను ఏర్పాటు చేస్తున్నాం.
ఈ తగులు ప్రకాశ్ ముందు గారు విద్యలో కూడా చాలా బినవాడు. అనేక కష్టాలు పడి అనేక మంది ఇళ్ళ తిరిగి వాళ్ళ ఇళ్ళలో వారాలు భోజనం చేసి చదువుకున్న వ్యక్తి. ఒక వ్యక్తి చదువుకోవడమే కాకుండా ఒక రాయవృత్తిగా చేసి ఎంతో మందికి పేద ప్రజలకి సేవ చేశాడు. అలాగే కాకుండా ఒక రాయ వృత్తిలో పైకి వచ్చి డబ్బులు సంపాదించిన డబ్బులు కూడా దాన ధర్మాలు చేశాడు. అతని దగ్గర ఒక్క రూపాయి లేకుండా ఏమి ఇస్తూ లేకుండా నిరుద్యోగిగా మూలగా ఒక మనిషిలాగా ఉన్నాడు. చనిపోయేటప్పుడు కూడా చాలా భావంతో ఎవ్వరూ అతని దగ్గర తీయలేదు. బస్ స్టాండింగ్లో రైల్వే స్టేషన్లో పొడుకొని చాలా మంది చేత అనిపించుకున్న వ్యక్తి మా మంత్రి గారు. అటువంటి మహోన్నత వ్యక్తి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి గాంధీ గారితో పాటుతో స్వాతంత్రంలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ళు ఏ పని చెప్పినా కూడా తమ్ముడు ప్రకాశ్ ముందు గారు ముందుకు వచ్చి నేనున్నాను రాండి అని జనాన్ని ఉద్రేకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి వద్దని సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన పోపూరి సుధాకర్ కుమారుడు పోపూరి వెంకటేష్కి ఇటీవల యాక్సిడెంట్ అయింది. విషయం తెలిసిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారి ఇంటికెళ్లి వారిని పరామర్శించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవ్వాజి మదన్, కామినేని సాయిబాబా, కందిమళ్ళ రఘురామారావు తదితరులున్నారు. పట్టణంలోని సుగాలిని కాలనీలో ఉన్న కమిటీ హాల్లో మంగళవారం కిషోర బాలిక వికాస వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాలిని కాలనీ 1, సుగాలిని కాలనీ 2, సాంబశివనగర్, మార్కండేయ నగర్, పండరిపురం సెంటర్లకు చెందిన 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలకు ఆడపిల్లల పట్ల లింగ వివక్ష మరియు అసమానతలు అనే అంశంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, డిఎం దేవి, ఏఎన్ఎం అవిల, ఆశా వర్కర్లు తిరుపతమ్మ, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. ఐటీసీ కంపెనీతో పాటు అన్ని కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని పట్టణంలో ఎన్ఆర్టీ సెంటర్ వద్ద గల ఐటీసీ కంపెనీ వద్ద ఈ నెల 27వ తేదీన నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు రైతు సంఘాల నాయకులు మంగళవారం నాడు నిర్ణయించారు. స్థానిక 2వ లైన్ పండరిపురంలో గల సిపిఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 20,000 ఎకరాల్లో ఈ పట్ట వేయాలా, అంతకంటే మించితే ఇబ్బందులు ఎదుర్కొంటారు, మరో రకమైన పట్ట వేయండి అని సూచన చేయాలి. వాళ్ళని అలర్ట్ చేయాలి రైతాంగాన్ని. ఎందుకంటే ఎక్కువగా ఒకదాని మీదనే కాస్త రూపాయి లాభం రావడంతో అదనంగా అందరూ ముగితే అది తీవ్రమైన నష్టాలు లోపడుతుందని చెప్పేసి వ్యవసాయ శాఖ, ప్రభుత్వం జాయింట్గా కనుక తీసుకొని ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఈ పేద ప్రజానీకానికి వచ్చేది కాదు. తిరిగా అనేక గ్రామాల్లో కూడా వ్యవసాయ అసలు భూమి ఉన్నటువంటి వాళ్ళేమో కోరికిచ్చుకున్నారు, 20,000కి, 25,000కి, 30,000కి ఎంతకో కొంతకి ఇచ్చుకున్నారు, కూర్చున్నారు. ఈ వ్యవసాయంలో అంతకుముందు అసలు వ్యవసాయంతో సంబంధం ఉంది. ఇవాళ భూమి లేనటువంటి వాళ్ళకి వ్యవసాయంతో సంబంధం ఉంది. ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం అదనంగా వేశారు. ఈ నెల 21వ తేదీ బుధవారం సాయంత్రం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధితులతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపార వాణిజ్యవేత్తలు హాజరు కావాలని నూతనంగా ట్రెజరర్ బాధ్యతలు చేపట్టనున్న కుప్రావురి రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధి తవ్వా నాగమల్లేశ్వరరావు తదితరులున్నారు. కుప్రావురి రాధాకృష్ణ నూతన కార్యవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం శ్రీ ఆర్యవైశ్య వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు 21/5/2025 బుధవారం సాయంత్రం 7 గంటలకు అందరూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు హాజరు కావాలి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎక్కడా రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం వేగవంతమైందని, గ్రామాల్లో పొలాలకు వెళ్లే డొంకలు, చిన్న రోడ్లను కూడా బాగు చేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
గత ప్రభుత్వంలా పేదల్ని మాటలతో వంచడం కూటమి ప్రభుత్వంకు చేత కాదని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి అందాల్సిన బకాయిలు కూడా త్వరలోనే అందుతాయని ప్రతిపాటి చెప్పారు. ఎడ్లపాడు మండలం జాలాదిలో 10 లక్షలతో నిర్మించిన డ్రైనేజ్ను ప్రారంభించిన ప్రతిపాటి అనంతరం జాలాది కొప్పరు మధ్య 40 లక్షల రూపాయల నిధులతో వేయబోయే మెటల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాబోయే 3 నెలల్లో 3 పథకాలు అమలు చేయనుందని, ఆగస్టులో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, దానికంటే ముందే కొద్ది రోజుల్లోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనుందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, షేక్, టీడీపీ కరీముల్లా, జవ్వాజీ మదన్, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, పోపూరి వెంకయ్య, శివప్రసాద్, మోహన్ బాబు, ఎంపీడీఓ హేమలతాదేవి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం నిఘా నేత్రంలో ఉంచాలని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు కోరారు. మంగళవారం సీసీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. విహారయాత్రలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లవద్దన్నారు. బ్లాక్డ్ హౌసింగ్, మెటర్నిటింగ్ సిస్టమ్ అనే అధునాతన విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. వారం 10 రోజుల పాటు ఇళ్లకు తాళాలు వేసి సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం, ఇంటి తాలూకా అడ్రస్ ఇవ్వాలని డీఎస్పీ కోరారు. అలా సమాచారం ఇచ్చిన ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందిని నియమిస్తామన్నారు. గతంలో కూడా ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చూసినట్టు తెలిపారు. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో చోరీలపై ప్రత్యేక నిఘా విభాగం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం. మరి ఎక్కువగా మీ ద్వారా ప్రజలకి చెప్పేది ఏంటంటే, మనకి లాక్డ్ హౌసెస్, మనం గతంలో ఈ యొక్క లాక్డ్ హౌసెస్ని ఎవరన్నా ఒక 2 రోజులు 3 రోజులు కానీ ఊరు వెళ్ళేటట్టయితే పోలీస్ స్టేషన్లో జస్ట్ మీరు రింగ్ ఇస్తే రిజిస్టర్ అయిపోద్ది మా దగ్గర. మా వాళ్ళు ఇమ్మీడియట్గా మీ ఇంటికి వచ్చేసి అక్కడ ఒక కెమెరా పెట్టేస్తే ఆ కెమెరా ద్వారా మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మాకు వాచ్ జరుగుతుంది. ఎవడన్నా వచ్చి కానీ ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్గా మాకు ఇక్కడ రింగ్ అవుతుంది. అక్కడ మా వాళ్ళు ఇమ్మీడియట్ రష్ అప్ అయ్యి ఈ దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక మంచి సిస్టమ్. ఈ సిస్టమ్ని గతంలో మనం సక్సెస్ అయ్యాం. నర్సరావుపేటలో డైరెక్ట్ లైవ్లో పట్టుకోగలిగాం. మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, మీరు రిజిస్టర్ చేసుకోవడానికే కొంత మొహమాట పడుతున్నారు, రిజిస్టర్ చేసుకోవట్లేదు. ఈ రోజున మహిళా పోలీసులు ఉన్నారు, తర్వాత మనం గ్రామాలకు సంబంధించిన దత్తత కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇంతమందికి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. మేమే వచ్చి మీ హౌస్ని మానిటరింగ్ చేస్తాం. మీ హౌస్ తాళా వేసి మీరు వెళ్తే మా బీట్ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. కెమెరాలు పెడితే దొంగతనం జరుగుతుంది. మరి ఈ యొక్క అశ్రద్ధ వల్ల కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. ఇమ్మీడియట్గా మనం రికవరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మీరు చూశారు, బస్మర్లో జరిగింది. 6 రోజుల్లో పట్టుకోవడం జరిగింది. 33 లక్షల దగ్గర సుమారు ప్రాపర్టీని, బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా చిత్రకాయతాలు కొనుక్కుంటాము, చిత్తుకాయతలు కొంటామని, ఐరన్ కొంటామని ఇళ్ళ కూడా మీకు వస్తారు. మీరేం చేస్తారు? చిత్తుకాయతలు దాంట్లో వాళ్ళే వాచ్ చేసుకొని ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండలేదు, ఎక్కడ అవకాశం బాగుంటుంది అని చూసి వాళ్ళే దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మీకు తటస్థించినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ మీ సిఐ గారికి, మీ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వచ్చి కానిస్టేబుల్ పంపించి మేము వెరిఫై చేసుకుంటాం వీళ్ళు నిజంగా దొంగల. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి ఆటలని అబ్జర్వ్ చేసి పట్టించి పోలీస్ వ్యవస్థకి సహకరించి మీరు పట్టించేటట్టయితే వండర్ఫుల్ రిజల్ట్ మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క చిలకలూరుపేట సరౌండింగ్, చిలకలూరుపేట టౌన్ ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా 1 నిమిషం మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క పర్టికులర్స్ని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకునేటైతే మీ హౌస్ మొత్తాన్ని కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా సహకారంతో స్థానిక క్యాంప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గణపవరంలోని బొడ్రాయి సెంటర్లో కళాజాత జరిగింది. జాత బృందాలతో వీధి నాటకాల ద్వారా HIV ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీధి నాటకాల ద్వారా
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలా సమాజంలో కలిసి జీవించాలి అనే అంశాలు వివరించారు. అలాగే క్షయ వ్యాధికి సంబంధించి కూడా సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు గణపవరం పిహెచ్సి డాక్టర్ కవిత, సిహెచ్సి సెంటర్ ఎల్టీ వంశీ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా తెలుసుకుందాము. ఏ విధంగా ఆశ టిఫిన్ హోటల్ ఆశ దోశలు ఎలా ఉంటాయో చూద్దాం. నాకు ఒక దోశ పొద్దున క్వార్టర్ ఇస్తావా? నా ఇష్టం. వేస్తావైతే క్వార్టర్ నీకెందుకు? నీకు దోశ కావాలి. దోశ లేదనుకో నీ పని అయిపోతుంది. కుర్చీకి వెళ్ళిపోతావు. బాగున్నావా? బాగున్నాడా? డబ్బారావు పేపర్ కావాలా? ఒరే డబ్బారావు, నా పేరు డబ్బారావు కాదు, నా పేరు సుబ్బారావు. ఏదో ఒకట్లేరా పేపర్ కావాలి. మా ఆశ పట్టణంలోని తూర్పు మాలపల్లి అంకమ్మ చౌక్ వద్ద సోమవారం సాయంత్రం కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ నాయకులు రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. తొలుత పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుందరయ్య వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాతులూరి బాబు, లూథర్, హనుమంతరావుతో పాటు పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి కష్టజీవులందరూ ఐక్యం కావాలి, అది మాత్రమే పరిష్కారం, కష్టజీవులను మొక్కలు చేయాలని పాలకవర్గాలు చూస్తాయి అని చెప్పేసరి చెప్తూ ఉండేవాడు. అందుకే అనగానిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం ప్రారంభించబడింది. ఈరోజు వ్యవసాయ కూలీలైనా, రైతులైనా, కార్మికులైనా, కష్టజీవులందరూ ఎవరికి వాళ్ళు ఐక్యంగా ఉంటే ఆ సమస్యలను చర్చించుకోవటం, పరిష్కారం చేసుకోవటం సాధ్యం అవుద్ది అని చెప్పేసి నమ్మి దానికి అనుగుణంగా ఆయన జీవితాంతం పనిచేశారు. సహజంగా పిల్లలు పుడితే స్వార్థం, ఎంతో కొంత స్వార్థం వస్తే ఆ పిల్లల భవిష్యత్తు, ఆ పిల్లల పాలనా లేదు వాళ్ళకి సంపాదించి పెట్టడం, ఈ అవసరాలను ఉంటాయని చెప్పేసి పెళ్లికి ముందే ఆపరేషన్ చేయించుకొని కుటుంబ జీవితాన్ని గడిపిన ధన్యజీవి సుందరయ్య గారు. చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 29వ తేదీన పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ సౌజన్యంతో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడిందని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు GHVS ప్రసాద్ కోరారు. మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు ఉన్నారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ శంకర కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో 29/5/2025న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుంది. కావున చిలకలూరుపేట పట్టణ ప్రజలు, తదితర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరిమాణాలతో శంకర కంటి వైద్యశాల వారు చాలా గతంలో కూడా ఇటువంటి క్యాంపులు చేసి ఉన్నారు. ఈ క్యాంపుల్లో చాలామంది వేల సంఖ్యలో ఉచితంగా కంటి వైద్యం చేసుకొని వారు ఇప్పుడు మంచి కంటి చూపుతోటి జీవనం కొనసాగిస్తున్నారు. పేదలకి ముఖ్యంగా ఇటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి మహత్తర కార్యాలను చేపట్టిన మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందా మనస్ఫూర్తిగా చిలకలూరుపేట న్యాయవాదుల సంఘం తరఫున కోరుకుంటున్నాను. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.